సార్ మనము బోన్ క్యాన్సర్ అని కూడా వింటూ ఉంటాం కదా సార్. అవును. సో అసలు బోన్ క్యాన్సర్ అంటే ఏంటి, అంటే క్యాన్సర్ వచ్చేక ముందు మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా బోన్ క్యాన్సర్ వచ్చేక ముందు? మన బాడీలో ఏ పార్ట్ అయినా సరే క్యాన్సర్కి గురవ్వచ్చు. ఎందుకంటే మన బాడీ అన్నది కాన్స్టెంట్గా ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడాను లోపల సమ్ మిలియన్స్ ఆఫ్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. సెల్ సైకిల్ అని అంటాం. సెల్స్ ఏంటంటే కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతుంటాయి, డిస్ట్రాయ్ అవుతుంటాయి. మన బాడీ ఒక్కొక్కసారి ఈ సెల్ ప్రొడక్షన్ అన్నది అన్రెగ్యులేటెడ్గా అయిందనుకోండి, ఒక్కోసారి ఇవన్నీ జెనెటిక్ మెకానిజమ్స్ అనమాట. సో అవి ఏమైనా డిస్టర్బ్ అయినప్పుడు అన్రెగ్యులేటెడ్ గ్రోత్ ఉంటే ఆ పర్టికులర్ టిష్యూ అన్నది కంటిన్యూస్గా గ్రో అయ్యి క్యాన్సర్ అని అంటాము. సిమిలర్లీ బోన్లో కూడాను సెల్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ సెల్స్కి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఇవి చాలాసార్లు కారణం ఏముండదు ఎందుకు ఆ బోన్ క్యాన్సర్కి గురవుతుంది అనేది. బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి జెనెటిక్ పరంగా ఉన్నాయన్నమాట. కొన్ని మ్యూటేషన్స్ అవుతాయి, అవి ఇన్ ఫ్యామిలీ ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. అలాంటి మ్యూటేషన్స్ అవి అయినప్పుడు కూడాను ఆ పర్టికులర్ బోన్ టిష్యూ అన్నది క్యాన్సర్కి గురవుతుంది. ఇప్పుడు ఈ క్యాన్సర్లో, బోన్ క్యాన్సర్లో కూడాను రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. లైక్ ఆస్టియోసార్కోమా, కాండ్రోసార్కోమా, ఇవింగ్ సార్కోమా అని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. బోన్ క్యాన్సర్ అన్నది సీరియస్ ఇష్యూని. జనరల్గా ఎప్పుడైనా దాన్ని గుర్తించడం అన్నది అంత ఈజీ కాదు. బట్ ఎప్పుడైనా ఒక పర్టికులర్ ఏరియాలోన మీరు స్వెల్లింగ్ నోటీస్ చేసిన ఏ కారణం లేకుండా, ఇప్పుడు పడిపోయారు స్వెల్లింగ్ వచ్చిందని అంటే దట్ ఈస్ న్యాచురల్. అది కాకుండానే టిష్యూ ఏమైనా పెరిగినట్టుగా అనిపించడం, అండ్ కంటిన్యూస్ నైట్ పెయిన్ అంటాం. అంటే ఆ పెయిన్ అన్నది ఏంటంటే థ్రాబింగ్ లాగా, మనం యాక్టివిటీతోనే కాకుండా పడుకున్నప్పుడు కూడా పెయిన్ వస్తుంది అనుకోండి, అప్పుడు కొంచెం అలర్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎవరికైనా ఫ్రాక్చర్ అయింది అనుకోండి, స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, కదలకుండా ఉంటే నొప్పి ఉండదు. అదే క్యాన్సర్ పెయిన్ లేకపోతే ఇన్ఫెక్షన్ పెయిన్ అనుకోండి, అది రౌండ్ ద క్లాక్ ఉంటుంది అనమాట, 24 hours ఉంటుంది, యాక్టివిటీతో నిమిత్తం లేకుండా. అలాంటి పెయిన్స్, సివియర్ పెయిన్, మనకి బయట కనిపిస్తున్న దానికన్నా ఎక్కువ పెయిన్ ఉందనుకోండి, అప్పుడు అలర్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్. చాలా సార్లు బ్యాక్ పెయిన్ ఏంటంటే సైలెంట్గా ఉంటుంది అది. సో అందుకే బ్యాక్ పెయిన్ ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఈ బోన్ క్యాన్సర్ అన్నది ఒక్కొక్కసారి అది ప్రైమరీ ఉంటుంది. ప్రైమరీ అంటే బోన్ నుంచే వచ్చిన క్యాన్సర్. బట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బోన్ క్యాన్సర్లో ఉన్న సెకండరీ క్యాన్సర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే వ్యక్తికి వేరే క్యాన్సర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ లేకపోతే ఇంకా సమ్ అదర్ లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, అది ఈజీగా బోన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. స్పెసిఫిక్గా ఈ క్యాన్సర్స్ ఏంటంటే వెన్నుపూస ఎముకలకి స్ప్రెడ్ అవుతాయి, స్పైన్లోన. సెకండరీ క్యాన్సర్ అంటాం, దాన్ని మెటాస్టాసిస్ అని అంటాం. సో బోన్ అన్నది వెరీ కామన్ సైట్ ఫర్ మెటాస్టాసిస్. మెటాస్టాసిస్ అంటే త్రూ బ్లడ్ ఆ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి బోన్లో డిపాజిట్ అవుతుంది అన్నమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు క్యాన్సర్, ఇప్పుడు నార్మల్ క్యాన్సర్ అనుకోండి స్టేజెస్ వైజ్గా ఉంటుంది, అలానే బోన్ క్యాన్సర్ కూడా స్టేజెస్ వైజ్ ఉంటుందా? ఏ స్టేజ్ వరకు మనం క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది సార్? ఖచ్చితంగా స్టేజెస్ ఉంటాయి అవి. ఓకే, సో అది ఎనీ లైక్ వేరే క్యాన్సర్స్ లాగానే బోన్ క్యాన్సర్ని కూడా మనం ఎంత త్వరగా డిటెక్ట్ చేస్తే అంత మంచిది. మళ్ళీ క్యాన్సర్లో 2 వెరైటీస్ ఉంటాయి, బినైన్, మ్యాలిగ్నెంట్ అని. బినైన్ అంటే అది స్ప్రెడ్ అవ్వనిది, లోకల్గానే ఆ బోన్ ఏంటంటే అది డ్యామేజ్ చేస్తుంది. సో బోన్ అంతా చిన్న డొల్లలాగా అయిపోతుంది. కామన్గా జాయింట్ సెల్ ట్యూమర్ అని అంటాం, వన్ ఆఫ్ ది కామనెస్ట్ ఇవి. లేకపోతే బోన్ సిస్ట్స్ అని ఉంటాయి, ఇవన్నీ హార్మ్లెస్, కాకపోతే బోన్ అన్నది వీక్ అయిపోతుంది. బట్ ప్రాణానికి అంత రిస్క్ ఉండదు. కాకపోతే ఇంకా కొన్ని వేరే క్యాన్సర్స్ ఉన్నాయి, అవి కొంచెం లేట్గా డిటెక్ట్ చేసామనుకోండి, అప్పుడు ప్రాణాంతకం అవుతాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోసార్కోమా అని అంటాము, అది కామన్ బోన్ క్యాన్సర్. అన్ఫార్చునేట్లీ ఇది కొంచెం యంగ్ పీపుల్కే ఎఫెక్ట్ చేస్తుంది ఎక్కువగా, 2nd, 3rd డెకేడ్లోనే. అండ్ ఈ క్యాన్సర్ అన్నది ఆ బోన్ వరకు పరిమితం అయితే ట్రీట్మెంట్ అన్నది ఈజీ. కాకపోతే ఇవి చాలాసార్లు ఏంటంటే మనం అశ్రద్ధ చేసి డిలే చేసామనుకోండి, లంగ్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, అప్పుడు సీరియస్ అయిపోతుంది అది. సో ఇలాగ రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండ్ స్టేజ్, దాన్ని బట్టి మనము అవుట్కమ్ డిసైడ్ చేయొచ్చు. ఓకే సార్, నీ రీప్లేస్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి కదా సార్, ఎలాంటి సిచ్యువేషన్లో నీ సర్జరీ జరగడం
స్టార్ట్ అవుతుంది. అంటే ఒక పేషెంట్ మీ దగ్గరికి నీ పెయిన్తో వచ్చినప్పుడు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు రీప్లేస్మెంట్కి మీరు సజెస్ట్ చేస్తారు సార్? రైట్, మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది నీ రీప్లేస్మెంట్ అన్నది. మోకాలు నొప్పి అనగానే రీప్లేస్మెంటా అన్న ఒక డౌట్ సామాన్య ప్రజల్లో ఉంటుందన్నమాట. కాకపోతే అది కరెక్ట్ కాదు. ఓకే, సో అది స్టేజెస్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజ్జు అరిగిపోవడం గురించి ఇందాక మాట్లాడుకున్నాము. సో అది డిఫరెంట్ స్టేజెస్లో పాస్ అవుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 అట్లాగా. జనరలీ స్టేజ్ 1, స్టేజ్ 2 ఉన్న వాళ్ళకి రీప్లేస్మెంట్ అవసరం ఉండదు. ఎందుకనంటే అంత సివియర్గా అరిగిపోలేదు, ప్లస్ సిమ్టమ్స్ కూడా అంత బ్యాడ్గా ఉండవు. ఇన్ కేస్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉండి సివియర్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నారంటే దానికి ఇంకా వేరే ఏమైనా కారణం ఉండొచ్చు అంత పెయిన్ రావడానికి. సో అలాంటి వాళ్ళకి మనం రీప్లేస్మెంట్ చేసినా వాళ్ళకి బెనిఫిట్ ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో రీప్లేస్మెంట్ అన్నది ఫైనల్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఎవరికైతే కీళ్ళు కంప్లీట్గా అరిగిపోతుందో, మోకాల గురించి స్పెసిఫిక్గా మాట్లాడితే, అండ్ వేరే ట్రీట్మెంట్స్ అన్నీ ట్రై చేసి అవి కూడా సరిగ్గా పని చేయనప్పుడు రీప్లేస్మెంట్కి జనరల్గా అడ్వైస్ చేస్తాము. బై అండ్ లార్జ్ మనము బిలో 60 years యూజువలీ అవాయిడ్ చేస్తాం. ఎందుకనంటే ఇది ఎప్పుడైనా దేవుడిచ్చిన కీళ్ళే బెస్ట్ కీళ్ళు. ఓకే, మనం ఎంత రీప్లేస్ చేసినా దానికి ఫైనైట్ లైఫ్ స్పానే ఉంటుంది. ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ మనం లిటరేచర్ కానీ రిజల్ట్స్ చూసుకుంటే యూజువలీ 10 to 15 years లైఫ్ ఇస్తాం ఈ రీప్లేస్మెంట్కి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా 40 ఏళ్ళకే మనం రీప్లేస్మెంట్ చేసామనుకోండి, వెరీ గుడ్ ఛాన్స్ వాళ్ళు 50-55 అయ్యేసరికి మళ్ళీ దాన్ని రివైజ్ చేయాల్సిన అవసరం పడవచ్చు. మళ్ళీ ఆ ఓల్డ్ రీప్లేస్మెంట్ మనం చేసిన రీప్లేస్మెంట్ తీసేసి కొత్త రీప్లేస్మెంట్ మళ్ళీ మార్చాల్సిన అవసరం పడవచ్చు. 55కి రివిజన్ అయింది అనుకోండి, ఇంకో 10 yearsకి ఇంకో థర్డ్ ఆపరేషన్ అయిపోతుంది. సో వీలైనంత వరకు యంగ్ పేషెంట్స్లో అవాయిడ్ చేస్తామన్నమాట. కొన్ని స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో 50 to 60 వాళ్ళకి కూడాను చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కీళ్ళు ఎంతగా అరిగిపోతుందని అంటే వాళ్ళు ఇంకా నడవలేరు. సో ఫస్ట్ డిక్టమ్ ఏమిటంటే ఎక్స్రే పిక్చర్ కన్నా పేషెంట్కి ఎంత నొప్పి ఉంది అండ్ ఈ కండిషన్ వలన వాళ్ళ డే టు డే యాక్టివిటీస్కి ఎంత ఆటంకం కలుగుతుందన్న దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం రీప్లేస్మెంట్ అవసరమా లేదా అన్నది. సో జనరల్గా 60+ వాళ్ళకైతే ఐడియల్ ఏజ్ గ్రూప్ 6th decade, 7th decade. ఓకే, 5th decade స్పెసిఫిక్ కండిషన్స్లోన, 8th decadeలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే పేషెంట్ ఫిట్నెస్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఇండివిజువలైజ్ చేసి పేషెంట్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి రీప్లేస్మెంట్ సరిపోతుందా, కరెక్ట్ అవునా కాదా, అప్రోప్రియేట్ అవునా కాదా అనేది డిసైడ్ చేయాలి. సో ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్ విత్ సిగ్నిఫికెంట్ లిమిటేషన్ ఆఫ్ డే టు డే యాక్టివిటీస్, అప్పుడు రీప్లేస్మెంట్ చేస్తే సాటిస్ఫాక్టరీ అవుట్కమ్ ఉంటుంది.